తెలుగువారి గుండెల్లో కాషాయ జెండాలు జేజేలు మోగించేందుకు బీజేపీ చేపట్టిన మహాయాత్ర సారథ్యం రెండో విడత రాష్ట్ర పర్యటన ఈ నెల 7న ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించనుంది. ఈ సందర్భంగా సారథ్యం కార్యక్రమాలను విజయవంతం చేయాలని బీజేపీ కార్యకర్తలను కోరారు. ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ ఏలూరి మాట్లాడుతూ బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి నాయకత్వంలో ఈ యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోందని, ఈ నెల 7న జిల్లాలోకి ప్రవేశిస్తుందని చెప్పారు. సారథ్యం యాత్ర ముఖ్య ఉద్దేశం కార్యకర్తల్లో జాతీయవాద భావాలను బలపరిచే విధంగా వారికి వికసిత భారత్ దిశగా స్పష్టమైన దిశానిర్దేశం ఇవ్వడమే అన్నారు. ఇంకా మాట్లాడితే ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఈ యాత్ర ద్వారా కార్యకర్తలకు అవగాహన కల్పించబడుతుంది. ఇదే సమయంలో ప్రజల్లో కూడా మోదీ గారి దృఢ సంకల్పం, దేశ అభివృద్ధికి బీజేపీ వహిస్తున్న పాత్రను విస్తృతంగా పరిచయం చేయనుందని అన్నారు. జిల్లాలో జరిగే సారథ్యం శోభాయాత్రలో ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త, హిందూ బంధువులు కూడా సమూహంగా పాల్గొనాలని ఆయన కోరారు. ఈ యాత్రను విజయవంతం చేయడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు.